అంటే ఇది కోర్టు పరీక్షలు నెగ్గి ముందుకెళ్తదా లేదా అనే ఒక చర్చ అయితే స్థానిక ఎలక్షన్స్ ఉంటాయా లేదా ఇవన్నీ కూడా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. బట్ ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ అయితే ఇచ్చింది, కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా ఉండటంతో నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. 8వ తారీఖు దీనికి సంబంధించిన మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ 9వ తారీఖు నోటిఫికేషన్ అంటున్నారు. కాబట్టి ఏం జరగబోతోంది అనే చర్చ జరుగుతోంది. అండ్ మాధవరెడ్డి గారు ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది, ఏం పిటిషన్లో ఏం చెప్పారు, ఇవన్నీ కూడా ఆయన కూలంకుషంగా చెప్పారు. కానీ కొంతమంది విమర్శిస్తున్నారు, బీసీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పిటిషన్లు ఇస్తున్నారు. కానీ ఆయన క్లియర్గా చెప్పారు, ఏదైతే 50% దాటుతుందో బీసీలకు సంబంధించి అట్లే ప్రాపర్గా దీనికి ఒక గైడ్ లైన్స్ లేవు, ఏదో వీళ్ళు చేసిన బీసీల లెక్క కూడా అంత తప్పులు తడకగా ఉంది, సరైన న్యాయం జరగదు దీనివల్ల, కాబట్టి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది అని క్లియర్గా చెప్తున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా నమస్కారం మేడం, యూటీ ప్రేక్షకులకు, మీకు గౌతమ్ అన్నకి, మన రాజుభాయ్కి అందరికి నమస్కారం. ఇప్పుడు మాధవరెడ్డి గారు అన్నట్టు ఇప్పుడున్న బీసీ ఇప్పుడున్న 22.79% బీసీలకు ఉంది మేడం, 18% ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు 10% ఉంది మేడం. టోటల్ కలిపి 50% ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టు 50% కన్నా ఎక్కువ ఇవ్వద్దు అని చెప్పి ఉన్నదని చెప్తున్నారు కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని 50% ఉంది, కానీ జనాభా ఎక్కువ ఉంటే ఇవ్వచ్చు అనేది కూడా ఒక ఆర్డినెన్స్ ఉంది మేడం. అది ఆయన తెలుసో తెలియదు కానీ ఉన్నది కదా. కొంచెం ఎక్కువ మన జనాభా ఎక్కువ ఉండి బీసీల శాతం ఎక్కువ ఉంటే చేయొచ్చు అనేది కూడా సుప్రీంకోర్టులో ఉంది. చేయొచ్చు అని చెప్పలే. ఇందిరాసాని కేసుల్లోనే ఒకవేళ జనాభా పెరిగితే ఆర్థిక స్థితిగతులను చూసి మాత్రమే చేయాలని చెప్పి, జనాభా పెరిగితే కాదు, ప్రజల ఆర్థిక స్థితిగతులను చూసి చేయాలని. ఇలా ఆర్థిక స్థితిగతులు కేవలం ప్రభుత్వం జనాభా లెక్కలు మాత్రమే చేసింది తప్ప మా బీసీల ఆర్థిక స్థితిగతులు ఎట్లా మీకు తెలియదు. ఆర్థిక స్థితిగతులు ఇప్పుడు 50% మా ముగ్గురు మేడం, 50% మా ఎస్సీ బీసీ ఎస్టీ మిత్రులు, మా మిత్రులకు ఉంటే 50% మిగతా ఓసీలకే ఉంది కదా మేడం. ఎక్కువ జనాభా ఉన్న మా బీసీలకే 22.79%. ఓన్లీ ఓసీలు కాదు కదా మాధవరెడ్డి గారు అన్నట్టు, దాంట్లో బీసీలో వస్తారు, మళ్ళీ ఎస్టీలో వస్తారు, ఎస్సీలో వస్తారు, అందరూ మేడం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది కామాడిటీ డిక్లరేషన్ ఇచ్చాము. మా రాహుల్ గాంధీ గారు చెప్పారు. దాని మీద చిత్తశుద్ధిగా 1930s బిఫోర్ ఇండిపెండెన్స్ చేసిన సర్వే, దాని తర్వాత ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక సర్వే చేసి 42% ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించుకొని క్యాబినెట్లో ఆమోదం చెప్పి రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది, గవర్నర్కి ఇవ్వడం జరిగింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కలవడానికి కూడా వెళ్ళడం జరిగింది బికాస్ ఆఫ్ బీసీ. ఇదే జంతర్ మంతర్లో బీసీ సంఘాలన్నీ కలిసి ధర్నా చేస్తే అక్కడ మేము వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇండివిజువల్ మా పార్టీకి, మా కాంగ్రెస్ పార్టీ, మేము అక్కడ జంతర్ మంతర్లో బీసీల కోసం పోరాడడం జరిగింది. ఇప్పుడు ఇంత చేసిన మాకు బీసీల చిత్తశుద్ధి మాకు ఎట్లా లేదంటారు మేడం? మేము బీసీల చిత్తశుద్ధి ఉంది కాబట్టే మేము ఇంతగానం, మా పిసిసి ప్రెసిడెంట్ కూడా ఈరోజు బీసీఏ, మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే మేము బీసీల కోసం ఉన్న పార్టీ, మాకు ధైర్యం ఉంది కాబట్టే మేము జియో ఇచ్చి మరీ ఎలక్షన్కి వెళ్తున్నాం. ఇందాక మాధవరెడ్డి గారు అదే అన్నారు, మీరు జీవో ఇచ్చారు, కానీ దీని మీద ఎవరో ఒకళ్ళు కోర్టుకు వెళ్తారనే విషయం తెలిసి కూడా ఎట్లా ఇచ్చారు అని అడుగుతున్నారు. మనం ఇప్పుడు వెళ్తారో సెకండ్ థింగ్ మేడం, మాకు దమ్మున్నది ప్రజలలో మేము వెళ్ళే, మాకు సరే వెళ్తారో సెకండ్ థింగ్ అంటే ఎవరో ఒకళ్ళు అయితే వెళ్తారు. వెళ్ళినప్పుడు మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, ఆల్రెడీ మళ్ళీ నోటిఫికేషన్లు వచ్చినా, షెడ్యూల్ వచ్చినా మళ్ళీ పెండింగ్లో ఉంటాయి, లేదు అక్కడ ఇలాంటి చర్చలు కూడా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మాకు డిక్లరేషన్ మేము చిత్తశుద్ధితో చేసినాం మేడం, సర్వే మేము చేస్తాం, మా మీద మాకు నమ్మకం ఉంది, మా పార్టీ మా రేవంత్ రెడ్డి గారి నమ్మకం ఉంది. దాంతో మేము జియో ఇష్యూ చేసి ఎన్నికల షెడ్యూల్ చేయడం జరిగింది. రైట్. సో గౌతమ్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దాని గురించి ఎప్పటి నుంచో కూడా చర్చిస్తూనే ఉన్నాము. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారము 42% స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చామని చెప్తున్నారు. సరే, అది మాధవరెడ్డి గారు తర్వాత ఆన్సర్ చేస్తారు. సరే, ఒక నిమిషం మళ్ళీ మాట్లాడదామండి ఆ విషయాలు. సరే, దీని మీద పిటిషన్ దాఖలైంది, కోర్టులో ఏవైతే విచారణలు జరిగాయో ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఇంకొక విమర్శ వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. బీఆర్ఎస్ పార్టీకి బీసీలకు అన్యాయం చేయాలి అనే ఉద్దేశం ఉంది, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి మాధవరెడ్డి గారు లాంటి వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ వెనకుండి నడిపిస్తుంది, వీళ్ళే కేసులు లేపిస్తున్నారు అనే ఒక విమర్శ కూడా జరిగింది. మొన్న డిబేట్లో జరిగిన చర్చలో కూడా అదే ప్రస్తావనకు వచ్చింది.